హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, డాక్టర్ గారికి 3 కోళ్ళల్లో బ్యాక్ సైడ్ అంటే ఏంటో మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ అంటే తప్పుగా అర్థం చేసుకోమాకండి. 3 కోళ్ళవి బ్యాక్ సైడ్ అంటే ఈ నడుము ఉంది కదా, నడుము నుంచి ఈ లెగ్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఇది ఇలా చెస్ట్ కాకుండా లెగ్స్ అన్నమాట. అంతే. ఇది ఎట్లా మీకు చూపిస్తాను. ఇలా ఇది చెస్ట్, ఇది లెగ్స్. చాలామంది ఏం చేస్తారంటే వచ్చేవాళ్ళు లెగ్స్ అంటారు, బ్యాక్ సైడ్ ఇమ్మని అంటారు. అందుకోసమే వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తాను అనమాట. అనగారు కూడా ఎట్లా బ్యాక్ సైడ్ ప్లస్ డాక్టర్ గారు ముందే ఫోటో తీస్తామంటే నేను చెప్పకముందే అయినా నీకు పెద్దగా కావాలన్నాడు కదా, మరి నీకు ఇంట్లో అంతా సరిపోతుంది. డబ్బులు సరిపోతాయి లేదా, నువ్వు ఎంత తెచ్చావు? ఓకే. డాక్టర్ గారికి డ్రైవర్ ఉంటారు కదా, ఆయన పంపిస్తాడనమాట. రైట్. 700 ఎందుకన్నా చెప్పు. 740 అయింది, ఖాయం చేసుకోండి అంతే. మళ్ళీ ఎందుకు తీయడం? ఓకేనా? అయిపోయినట్టేనా? ఈయన నిజాయితీని నిరూపించుకోవడానికి అన్న, నీ పేరేం పేరునా? నాగేంద్ర. డాక్టర్ గారి దగ్గర డ్రైవింగ్ డ్యూటీ చేస్తాడు. ఆయన నిజాయితీని నిరూపించుకోవడానికి చికెన్ని ఫోటో తీసి స్క్రీన్ని, కాంటలో వచ్చే స్క్రీన్ని అలా సార్కు పంపించి డబ్బులు ఎంతైతే మొత్తం అన్నీ అంటే రేటు వెయిట్ మొత్తం ఉంటాయి కాబట్టి దాన్ని మొత్తం స్క్రీన్ వాళ్ళ సార్కి వాట్సాప్లో పంపిస్తారు. స్క్రీన్ షాట్ చూడండి. ఇంత తెలివితేటలు అంటే ఇతని నిజాయితీని నిరూపించుకోవడానికి నాగేంద్ర గారు చేస్తున్న ప్రయత్నం మంచిదే. అందరూ నీలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రైట్. నాగేంద్ర గారు ఏమైనా డిజైన్ చెప్పారా? మామూలేనా? చిన్న సైజ్. ఏంటి సంగతి? నీ యాక్టివ్ అమ్మేస్తువే? చెప్పు, నీ మోసాలు ఏమన్నా ఉన్నాయో? ఆ యాక్టివా నువ్వు తీసుకున్న లోనికి వాళ్ళు నీకు ఏమైనా మోసం చేశారా? ఎందుకు నువ్వు యాక్టివా అమ్మాలనుకున్నావు? అప్పుల బాధ తాళలేకనా? నాగేంద్ర యాక్టివా ఏదైనా జూపిటర్ తీసుకున్నాడు. పాపం ఇంట్లో పరిస్థితులు బాగాలేక మళ్ళీ అమ్మకానికి పెడితే దాని మీద లోన్ ఉంది. ఆ లోను తీరిస్తేనే కదా ఎవరన్నా కొనుక్కుంటారు. లెక్కొచ్చాలా? ఏదన్నా సంగతిలో ఓకే కదా? ఇప్పుడు సెట్ అయిపోయిందా నీ పరిస్థితి? ఓకే కదా? అలా మనిషికి కొన్ని నెలలు ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎదురు తిరగాల. మనం ఎక్కువసేపు పనిచేసో లేకపోతే మనం నమ్మకంగా పనిచేసే సారుని బ్రతిమలాడుకోను, సార్ నా పరిస్థితి ఇది నా అంటే కొంతమందికి వచ్చే జీతంలో సరిపోదు కదప్పా, దాన్ని కట్ చేసుకుంటే మీరు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాలి. ఏమన్నా అట్లా వింటారు కదా సార్? వింటారు. అట్లా వినేవాళ్ళు తక్కువ. వినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తాళలేక చాలామంది మానేస్తూ ఉంటారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మన చేతి కింద పని చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే, ఎందుకంటే వాళ్ళది జీవితమే కదా, పిల్లలు, ఖర్చులు, స్కూళ్ళు, మా ఇంట్లో కూడా
అన్న ప్రాబ్లమ్స్ అనేది నీ ఒక్కడికే కాదు, ఎవరికైనా వస్తాయి. దాన్ని కానీ నువ్వు చాలా తెలివైనవి. నీకే ఎలా వచ్చినాయి ఈ ప్రాబ్లమ్స్ అని నేనే ఆశ్చర్యపోయాను. అంటే నీకే రాగాను మాలాంటి వాళ్ళకు రావా అని నా ప్రశ్నకు నేనే ఆన్సర్ ఇచ్చుకున్నాం అన్నమాట. పరిస్థితిని మొత్తం వెనకాల సర్దుబాటు చేసుకున్నాం. వెరీ గుడ్. ఎవరన్నా మీది? ఆంధ్రనా? ఆంధ్రాలో ఎక్కడ? రాజమండ్రి. ఎన్ని సంవత్సరాలు అయిందన్న సిటీకి వచ్చి? 10 సంవత్సరాలు. ఎంతమంది అన్న పిల్లలు? పాప బాబా. ఇంకేముంది, దేవుడు సమానంగానే ఇచ్చాడు. నువ్వు మధ్యలో ఏమన్నా పాపిస్ట్ పని చేసావా? మరి నువ్వు ఈ పాటికే ఎన్ని సంవత్సరాలు అయిందన్న నువ్వు వచ్చి? అది ఇంట్లో కూర్చొని తేడాగా మేత వేసింటో కరోనాలో ఉన్నదంతా సఫా అయిపోయింది. ఈ తెలివైన వాళ్ళతో వచ్చిన తంటానే ఇది. వ్యాపారం చేసావు. మరి ఈ పాటికి వెనకాల 4 లక్షలు సంపాదించావు. ఓ పోయినా నాకేంద్రా ఈడ సంపాదించారు అంతేలే. కలిసి వచ్చింటే ఒక స్థాయిలో ఉండేవాడు. వ్యాపారము ప్రయత్నం చేయడం కానీ లోపం ఉంటుంది. నువ్వు శ్రమించే లోపంలో ఏదో తేడా ఉంటుందండి. వ్యాపారము నువ్వు చేసే వ్యాపారం ఎవడో చేసి ఉంటాడు కదా ఆల్రెడీగా. వాడు ఒక స్థాయిలో ఉండింటాడు. కానీ నికరంగా నిలదొక్కుకోవాలి. ఏ వ్యాపారమైనా సక్సెస్ అవ్వడానికి 5 సంవత్సరాల టైం పడుతుంది. ఆ 2-3 సంవత్సరాలు నువ్వు నిలదొక్కున్నావంటే నిజాయితీ, టైము, నువ్వు ఉదయం ఏ టైంకి ఓపెన్ చేస్తావో సాయంత్రం కూడా ఆ టైమింగ్ ఖచ్చితంగా ఉండాలి. సక్సెస్ అవుతాయి నా ప్రతిదీ. నాకు నిన్ననే ఒక ఆయన నిన్న చెప్పాను ఒక వీడియోలో, మనము ఏ బిజినెస్ ఏం చేసినాం మనము సక్సెస్ అవ్వాలంటే మన దినచర్య మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది మనం చేసే తప్పు వల్లనే మనం ఎంతో హుషారుగా వ్యాపారం పెడతాం, మన తెలివితేటలు ఉంటాయి, కానీ దాన్ని నడిపే క్రమంలో కొద్దిగా తడబాటు జరుగుతుంటుంది. ఎందుకంటే అప్పుడు మన ఫ్యామిలీకి రొల్లి పెట్టుకోకూడదు. మీ ఆవిడకో ఎవరికో అప్పేసి స్కూల్లో డ్రాప్ చేయమని ఇట్లని చెప్పేసేయాలి. అన్నీ మనమే మోస్తే చాలా కష్టం, బిజినెస్ చేయలేము. అందుకోసం జాగ్రత్త. ఎందుకంటే నేను ఈ షాపు ఈ టైంకి తీయాలా అనేది కస్టమర్లో నమ్మకం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆటో బిజినెస్, ఆటో మీద పళ్ళు కూరగాయలు మొత్తం అన్ని లేదో పెట్టి కరోనాకి అనుకూలంగానే నువ్వు వ్యాపారం చేసావు. తెలివైనడివే. మరి ఎట్లా నాసు వచ్చింది అంటే ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఒక టన్ను పట్టుకొస్తాం, దాంట్లో 4-5 బస్తాలు పోతే పోయినప్పుడు నువ్వు తీసుకొచ్చేది హోల్సేలే కదా. హోల్సేలే మనకు ఆ రేటు పడుతుందా? మరి పోయిందానికి పడగా బస్తాలు ఏమంటాయి. ఇప్పుడు 3 రకాలు తీసుకొస్తాం, చిన్న పెద్ద కలిపి 100-3 కేజీలు 104 కేజీలు అమ్ముతాం. మనకు వచ్చే లాభం కూలిపోయి మనం ఏం చేస్తాం. అట్లా అది కూడా పొద్దున్న 6 గంటల కానీ 10 వరకు అమ్మాలి. 10 నుంచి ఇప్పుడు మళ్ళీ సాయంత్రం 6 గంటల కానీ 9 గంటల వరకు మళ్ళీ మధ్యలో బయటకు రావడం లేదు. అవును, అది 12-1 గంట వరకు కదా. 10 గంటల వరకు ఫస్ట్. తర్వాత రెండోది పర్వాలేదు, తర్వాత 6 గంటల వరకు ఇచ్చింది కదా. కానీ అబ్బా ఆ కరోనా సిస్టమ్ ఉన్నప్పుడు ఆ వాతావరణమే వేరబ్బా. అదేంతో గుండె జల్లు అనిపించేది మనకి. అంటే గుండె జల్లు అంటే ఆ భయం, ఆ వాతావరణం, మనం ఇలా ఉండాలి అనేది ఒక సిస్టమ్ ఏదో జరిగింది మనకి. నాకు కరోనా అంటే ఏంటో తెలియదు. కరోనా పేషెంట్లు కూడా తీసుకెళ్ళేవాడు నేను హాస్పిటల్కి. ఓకే, కరోనా పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు. మాస్క్ శానిటైజర్ అంతే, వేరేది ఇంకేం లేదు. ఇంటికి రావటం, దాచిన చెక్క, మిరియాలు, కషాయం తాగడం అంతే. వెరీ గుడ్. అంటే నువ్వు ఇంచుమించు సేవ చేసావు, జనానికి సేవ చేసావు. నేను మా కంపెనీ అప్రిషియేట్ చేస్తాను. నమస్తే రత్నం అన్న.
దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్. వైద్య సేవలు బందా? మళ్ళీ ఏం కావాలంట వాళ్ళకి? చేసేదిగా. ఆ? అమ్మాయి ఓకే 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 జరిగిన చెప్పు. సారీ నిజంగా ఉండాలి కలిసికట్టుగా. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఫామ్ 50 గ్రామ్స్ వస్తాయి. 50 గ్రామ్స్ వస్తాయి. లైవ్ జరుగుతుంది ఏదో చక్కగా చెప్పారు. వద్దులే, వద్దులే. ఏదో బాగా చెప్పాలి. మరి వద్దులే, లైవ్ చెప్పకు. మీరు లైవ్ పెట్టినప్పుడు లైవ్ ఎందుకు పెట్టినా? లైవ్ ఏం లేదు, రికార్డింగే లే కానీ లైవ్ ఏం లేదు. మళ్ళీ దానిలో నేను ఎడిటింగ్ ఇలాంటివి ముందే నా పనిలో ఇది కంజెస్టింగ్ చేసుకోలేకపోతున్నా. ఏదో ఒక మూలకి వీడియో చేస్తున్నాను కాబట్టి అలా సరదాగా మీతో మాట్లాడుతున్నాను. ఇదండి డాక్టర్ గారి చికెను ఎంత అద్భుతంగా ఉంది, అమోహం. బాబా అంటే పిండి కొద్ది రొట్టె కలదబ్బా. దీనికి ఆయన నాకు ఒక 30-40 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాడు కేజీకి. అలా కొట్టగలను. మిగతా నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను, ఎందుకంటే నాకైనా లాసే కదా. అందుకోసం ఆయన చూశారుగా నేను కొడుతున్న ముక్క, ప్రతి ముక్కకి ఒక చరిత్ర ఉంటుంది. అంతే చూడండి డైమండ్స్. ఎలా ఉంది? అద్భుతం. ఇదో మా నాగేంద్ర. ఇదో కష్టజీవి నాగేంద్ర. తప్పేం లేదు ఇక్కడ. వాళ్ళ సారు చూస్తాడని, వాళ్ళ సారు నా లైవ్ చూస్తాడు. మీ సార్ చూస్తాడే. అంటే నీకు హెల్ప్ చేసే వాళ్ళు చేస్తారు లేవయ్యా. నీ గురించి ఏం తప్పుగా మాట్లాడలేదు. నువ్వు అయినా సార్ల గురించి ఏం చెప్పలేదు. నీ కష్టాలు చెప్తున్నావు అంటే నీకు. నేను ఇంత కష్టపడి ఇంత తెలివితో కుటుంబాన్ని ఎంచుకురావడానికి ఎలాంటి అలవాటు లేవు కదా నీకు. వెరీ గుడ్. ఫ్యామిలీ నేను చక్కగా తీసుకొస్తాను. ఇదాన్ని తెలివితేటలు చూసి నేనే ఆశ్చర్యపోతాను. ఒక వర్కర్ ఇలా నిజాయితీగా ఉండాలని. ఆయన నా చిల్లలేదు కదా నా. ఎంత 740 అయిందా? ఓ మై గ్యాడ్. అలా అయితే నేను ఆన్లైన్ చేస్తానా? లేదు సారీ లేవు మరి చిల్లర. నా దగ్గర మళ్ళీ మైనస్లో ఉన్నాయి. మళ్ళీ కట్ అయిపోయినాను. మళ్ళీ నేను సార్కే చేస్తాను. సార్ని మరి టెన్షన్ తీసుకోండి. సార్కే చేస్తా. వాళ్ళ అబ్బాయి నెంబరో ఎవరి నెంబరో చెప్పు. లేదు ఏం చేస్తావు చెప్పు. చూడరా ఎందుకు వచ్చింది మళ్ళీ చిల్లర అయితే నా దగ్గర. సార్కి ఫోన్ చేసి చెప్పండి చెప్తాను. ఓకేనా? చిల్లర లేనప్పుడు సహకరించుకోవాలి. ఆన్లైన్ ఉంది కదా, మన కోసమే ఉండేది. మంచి మాట నాగేంద్ర. మంచి. నీకు జైలు నుంచి రిలీజ్ చేశాను. వెళ్ళి ప్రశాంతంగా నీకు తెలిసిన దగ్గర పట్టుకురా. ఇదబ్బా. ఓకే చూశారు కదా ఈరోజు డాక్టర్ గారి చికెన్ 3 బ్యాక్ సైడ్ అంటే తొడలు అవి ఎంత నీట్గా కట్ చేశాను. దానికి 30 and 40 రూపీస్ వాళ్ళు నాకు ఎక్స్ట్రా ఇస్తారు. నేను చాలా నీట్గా చేయడానికి. ఎందుకంటే ఈ టైంలో మేము ఒక 20-30 కేజీలు కట్ చేయవచ్చు, కానీ వాళ్ళ కోసం అని టైం స్పెండ్ చేయడం వల్ల మేము ఆ కాస్ట్ కూడా కట్టాల్సి వస్తుంది. ఓకే కట్టించుకోవాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర. వాళ్ళైనా కోఆపరేట్ చేస్తారు. కోఆపరేట్ చేయకపోతే మీకు నాణ్యమైన చికెన్ దొరకదు. అంతే. మనం పిండి కొద్ది రొట్టె సామెత ఉంటుంది కదా, అంతే. అది నేర్చుకోవాలి. మనకి ఏ వస్తువు అయితే కావాలనో చికెన్ షాపులో వాళ్ళకి చెప్పండి, మాకు ఈ వస్తువు కావాలి, ఒక 20-30 రూపాయలు అయిపోయినా. మీ డబ్బు మీకే ఉండి మంచి వస్తువు కావాలంటే నాణ్యమైనది ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఓకేనా? రైట్. ఓకే సహజంగా వాళ్ళు ఇస్తే తీసుకోండి. ఎందుకంటే కొంతమంది హోటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు దాంట్లో వేసేది దొరికితే మీరు అడిగింది అక్కడ ఉంటే ఎమ్మడే ఇస్తారు. కానీ సపరేట్గా తీయాల్సి వచ్చినప్పుడు మాత్రం దాని కాస్ట్ మీరు పే చేయక తప్పదు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరిని కస్టమర్ బాధ పెట్టకూడదు, కొనుగోలుదారులు నష్టపోకూడదు, అమ్మేవాళ్ళు నష్టపోకూడదు. అందుకోసం ఇద్దరు సమానం ఉండదు. మనం కోఆపరేట్గా నడవాలి. కస్టమర్స్ కానీ బిజినెస్ పనులు కానీ ఇద్దరి మధ్యలో కోఆపరేటివ్గా నడవాలి. అప్పుడే వ్యాపారం నడుస్తుంది. ఎవరు సీరియస్ అవుతాడు అబ్బా. చాలామంది కొన్ని నాకు ఇది దొరకకపోతే ఏదో అలిగి వెళ్ళిపోతాం. చూడండి వీలైనంత వరకు ట్రై చేయండి. మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఎందుకంటే బిజినెస్ పనులు ఓసారి ఇంతమంది కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా ఒత్తిడికి గురవుతుంటారు. మీరు కూడా ఒత్తిడికి గురవద్దు. ఇంచుమించు కొంత డిస్టర్బెన్స్ అనేది కొంతమంది కస్టమర్లలో వస్తుంటుంది.
మీరు కూడా ఆలోచించి సమయంలో పాటించి ముందుకు నడవండి. ఏది నాగేంద్ర అప్పుడే చేసివా? ఓకే, ఏమి దొరకలే? ఓకే రైట్. నాగేంద్ర గారు చిల్లర కోసం అని పోయారు, మధ్యలో ఏదో ఆలోచన వచ్చేసి మళ్ళీ వచ్చిండు. ఓకే నాగేంద్ర గారు, ఓకే బాయ్. నాగేంద్ర In life, ఓకే బాయ్ వద్దనా బాయ్.